హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రతినిధి 2 మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే ఒక ఫేమస్ జర్నలిస్ట్ యుఎస్ఏకి వెళ్లి బాగా సంపాదించుకొని ఇండియాకి తిరిగి వచ్చి ఒక న్యూస్ ఛానల్ అయితే పెడుతుంది. ఈ న్యూస్ ఛానల్ ద్వారా తను డబ్బు సంపాదించకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి అందచేయాలని న్యూస్ ఛానల్ ని పెడుతుంది. ఈ న్యూస్ ఛానల్ ని ముందుండి నడిపించేలా ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఆమెకి మన హీరో చేతన్ పరిచయం అవుతాడు. చేతన్ ఏ ఛానల్ కి పనిచేయకుండా ఎవరికి భయపడకుండా న్యూస్ కవరేజ్ చేస్తూ లోకల్ గా ఉన్న పొలిటికల్ లీడర్స్ యొక్క భాగవతం అంతా బయట పెడుతూ ఉంటాడు. న్యూస్ కవరేజ్ డబ్బు కోసం కాకుండా సోషల్ సర్వీస్ చేస్తూ ప్రజలకి అందిస్తున్నాడని ఆమెకు తెలిసి చేతన్ ని తన న్యూస్ ఛానల్ కి సీఈఓగా అపాయింట్ చేస్తుంది. చేతన్ అవతల వైపు ఎవరున్నాడు అని అస్సలు ఆలోచించాడు. అది ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, సీఎం అయినా సరే తప్పు చేస్తే అస్సలు సహించలేడు. ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అది ఎలా అంటే తను సీఈఓగా అపాయింట్ అయిన మొదటి రోజే 2 ఎంప్లాయీస్ లేట్ గా రావడంతో వాళ్ళని వెంటనే జాబ్ లోంచి తీసేస్తాడు. మనకి జీవితంలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రశ్నించడం అని. ముఖ్యంగా మన జర్నలిస్టులకి ప్రశ్నించడం బాగా తెలియాలని తన ఎంప్లాయీస్ కి చెప్పి మోటివేట్ అయితే చేస్తాడు. కట్ చేస్తే మన సీఎం ప్రజాపతి స్టోరీలోకి ఎంటర్ అవుతాడు. ప్రజాపతి ప్రజలకు చాలా దగ్గరగా ఎప్పుడు అవైలబుల్ లో ఉంటాడు. సీఎం తను దగ్గరుండి మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా తన చేతుల మీదుగా కొత్తగా ఒక యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే మన చేతన్ అధికార పార్టీ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ని ఇంటర్వ్యూలో కూర్చోపెడతాడు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందో లేదో తను చేసిన అక్రమాలన్నీ చేతన్ ఒక్కొక్కటి సాక్ష్యాలతో సహా బయట పెడుతూ ఉంటాడు. దీంతో ఆ ఫైనాన్స్ మినిస్టర్ కి ఊపిరాడకుండా చేస్తాడు. మన చేతన్ యొక్క క్వశ్చన్లకి సమాధానాలు చెప్పలేక వాళ్ళ మీద కోప్పడి ఆ ఇంటర్వ్యూలో నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇదంతా సీఎం లైవ్ చూస్తూ ఉంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ ని సీఎం తన క్యాబిన్ కి పిలిపించి తను చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ తన పదవిని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడినందుకు ఫైనాన్స్ మినిస్టర్ ని బాగా తిడతాడు. ఫైనాన్స్ మినిస్టర్ సీఎం ని బెదిరించడంతో సీఎం కి కోపం వచ్చి ఆ ఫైనాన్స్ మినిస్టర్ ని లాగి ఒక చెంపదెబ్బ కూడా కొడతాడు. ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ అవినీతికి పాల్పడినందుకు క్షమాపణలు చెప్పి ఆ ఫైనాన్స్ మినిస్టర్ ని వాళ్ళ పార్టీలో నుంచి కూడా తీసేస్తున్నామని చెప్తాడు. ఈ విధంగా చేతన్ భయం అనేది తెలియకుండా ప్రతి ఒక్కరిని ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా సంపాదించి ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు చేతన్ ని చంపడానికి రౌడీలు కూడా అటాక్ చేస్తూ ఉంటారు. కానీ మన చేతన్ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటాడు. అలా రౌడీలతో పోట్లాడుతూ ఉన్నప్పుడు చేతన్ బాగా గాయపడతాడు. వాళ్ళ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎన్ఆర్ఐ చేతన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ప్రతి పొలిటీషియన్ తో ఫైట్ చేస్తూ ఉంటే నీకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని మనము ఇంతటితో ఆపేద్దామని చేతన్ కి చెప్తుంది. చేతన్ దానికి ఏమాత్రం ఒప్పుకోడు. తను ఎందుకు ఇలా ఉంటున్నాడో తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. తను చిన్నప్పుడే ఒక అనాథని, తనని ఒక పెద్ద ఆయన చేరదీశాడని, అతను ఇంకా అతని భార్య నన్ను చాలా బాగా చూసుకునే వాళ్ళని, నాలాంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళని, అంతా బాగా జరుగుతున్న సమయంలో ఒక పొలిటీషియన్ వాళ్ళు ఉన్న ఇంటిని కబ్జా చేయాలని చూస్తాడని, అతను ఒప్పుకోకపోవడంతో ఆ ఇంటిని తగలబెట్టేస్తాడని, ఆ ప్రమాదంలో ఆ పెద్ద ఆయన ఇంకా అతని భార్య చనిపోయారని, ఆ పిల్లలందరినీ నేనే దగ్గరుండి పెంచానని, అందుకే ఇలా అవినీతికి పాల్పడే ప్రతి పొలిటీషియన్ ని నేను టార్గెట్ చేస్తున్నానని అక్కడున్న ఎన్ఆర్ఐకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడు. కట్ చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ కి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చేతన్ కూడా ప్రజలందరికీ చెప్తాడు. చేతన్ అప్పటికే చాలా పాపులర్ అవడంతో ప్రజలందరూ అతని మాట విని బై ఎలక్షన్స్ లో పాల్గొంటారు. కానీ ఫలితంగా అధికార పార్టీ యొక్క క్యాండిడేట్ ఓడిపోతాడు. దానికి చేతన్ టెలికాస్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూ కారణమవుతుంది. సీఎం మనుషులు చేతన్ అలా చేసినందుకు కోప్పడుతూ ఉంటే సీఎం మాత్రం చేతన్ ని సమర్థిస్తాడు. ఆ షో వల్ల ప్రజలకి నిజం తెలిసిందని, అలాంటి అవినీతి పరులకు అలాగే జరగాలని సీఎం కూడా చేతన్ వైపే మాట్లాడతాడు. కట్ చేస్తే ఒకరోజు సీఎం తన ఫ్యామిలీతో కలిసి మ్యారేజ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ సడన్ గా సీఎం కి ప్రైమ్ మినిస్టర్ తో మీటింగ్ అయితే షెడ్యూల్ అవుతుంది. దీంతో తన భార్య కొడుకుని మ్యారేజ్ అటెండ్ అవ్వమని పంపించేస్తాడు. కాసేపు తర్వాత ఆ సీఎం ఉంటున్న బిల్డింగ్ బాంబ్ బ్లాస్ట్ కి గురవుతుంది. ఈ బాంబ్ బ్లాస్ట్ లో సీఎం చనిపోవడంతో రాష్ట్రమంతా సీఎం కి నివాళులు అర్పిస్తుంది. అధికార పార్టీ ఇంకా అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరూ సీఎం పార్థివ దేహాన్ని చూడడానికి వస్తారు. అంత్యక్రియలన్నీ అయిపోగానే సీఎం కొడుక్కి ఇష్టం లేకపోయినా అతన్ని బతిమలాడి తనని సీఎం కుర్చీలో కూర్చోమని ఒప్పిస్తారు. కట్ చేస్తే సీఎం కొడుకు అయిన విశ్వ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వ చేత ప్రమాణం చేపిస్తూ ఉండగా గవర్నర్ కి సెంట్రల్ మినిస్టర్ నుంచి ఇమీడియట్ గా కాల్ వస్తుంది. సెంట్రల్ మినిస్టర్ గవర్నర్ ని అర్జెంట్ గా లైవ్ టెలికాస్ట్ చూడమని, వెంటనే ఆ ప్రమాణ స్వీకారాన్ని ఆపేయాలని ఆర్డర్ అయితే చేస్తాడు. విషయం ఏంటి అని చూడగా
ఉండగా ఆ బాంబ్ బ్లాస్ట్ లో సీఎం అయితే చనిపోడు. ఆ యాక్సిడెంట్ నుంచి సీఎం తప్పించుకొని ఉంటాడు. సడన్ గా సీఎం హెలికాప్టర్ లో అక్కడికి ల్యాండ్ అవుతాడు. సీఎం ని చూడంగానే అందరూ షాక్ అవుతారు. విశ్వ కూడా వాళ్ళ నాన్న తిరిగి రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా ప్రమాణ స్వీకారం ఇంతటితో ఆపేయాలని, మన సీఎం ఆల్రెడీ వచ్చేసాడని అక్కడున్న గవర్నర్ కి చెప్పగా అక్కడున్న ఆపోజిషన్ పార్టీ నుంచి దానికి అభ్యంతరం వస్తుంది. ఇదంతా మీరు అనుకున్నంత తేలిక కాదని, సీఎం ని చంపించాలనుకున్న హంతకులు దొరికేంత వరకు సీఎం ని సీఎం కుర్చీలో కూర్చోపెట్టకూడదని అబ్జెక్షన్ అయితే చేస్తారు. దానికి సీఎం కూడా ఓకే చెప్పడంతో గవర్నర్ పాలనే కంటిన్యూ అవుతుంది. సీఎం బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఎవరి కుట్ర ఉందో తెలుసుకోవడానికి సిబిఐని రంగంలోకి దింపుతారు. సిబిఐ ఆఫీసర్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న విక్రమ్ అనే అతన్ని గవర్నమెంట్ ఈ కేసుగా అపాయింట్ చేస్తుంది. విక్రమ్ ఇంకా అతని టీం సీఎం ని కలుసుకొని తన దగ్గరున్న సెక్యూరిటీ టీం అంతా ఒకసారి చెక్ చేస్తాడు. మీలాంటి మంచి వాళ్ళపైన ఈ విధంగా కుట్ర చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటానని విక్రమ్ అయితే సీఎం కి చెప్తాడు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు సీఎం దగ్గర ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన గోవింద్ ని ఇంటరాగేట్ చేస్తూ ఆ కేసుని అయితే స్టార్ట్ చేస్తాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగే ముందు సీఎం ఎలా తప్పించుకున్నారు అని గోవింద్ ని ఉన్నదున్నట్టు చెప్పమని విక్రమ్ అయితే కోరుతాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగే 5 minutes ముందు సీఎం గారి పిఏ అయిన సిరి అక్కడకు వచ్చి తనకి ఒక వీడియో చూపించి సీఎం గారికి లైఫ్ థ్రెట్ ఉందని వెంటనే సీఎం గారిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలని కోరుతుంది. గోవింద్ ఇంకా సిరి సీఎం దగ్గరికి వెళ్లి అదే వీడియో చూపించి సీఎం ని కూడా ఒప్పించి తనకి డ్రైవర్ లాగా మారు వేషం వేసి ఆ సీఎం ఆఫీస్ నుంచి మేము తీసుకుని వెళ్ళిపోయామని గోవింద్ విక్రమ్ కి చెప్తాడు. విక్రమ్ ఆ వీడియోలో ఏముంది అని గోవింద్ ని అడగ్గా మీరు ఇంకా ఆ క్వశ్చన్లు అడగాలనుకుంటే వారెంట్ తీసుకొని రమ్మని, అప్పుడే నేను ఏమని చెప్పగలనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో విక్రమ్ కి అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది. వెంటనే సీఎం బాంబ్ బ్లాస్ట్ జరిగిన సైట్ సీన్ దగ్గరికి వెళ్లి అక్కడున్న వస్తువులన్నీ సేకరించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి అయితే పంపిస్తాడు. ఆ విక్రమ్ నెక్స్ట్ స్టెప్ గా సిరిని కలిసి అసలు మీరు 5 minutes ముందు సీఎం క్యాంపస్ కి వెళ్లి సీఎం ని సేవ్ చేశారు కదా, మీకు దొరికిన ఆ వీడియో ఎవిడెన్స్ ఏంటి, అసలు ఆ వీడియోలో ఏముంది, దాన్ని మీకు ఎవరు పంపించారు అని విక్రమ్ సిరిని అడుగుతాడు. సిరి తనకి ఒక అనానమస్ కాల్ వచ్చిందని, ఆ నంబర్ నుంచి ఆ వీడియో నాకు షేర్ అయిందని, నేను ఆలస్యం చేయకుండా సీఎం ఆఫీస్ కి వెళ్లి ఆ వీడియోని సీఎం కి చూపించి సీఎం ని సేవ్ చేయగలిగానని విక్రమ్ అయితే చెప్తుంది. ఆ వీడియో తనకి చూపించమని విక్రమ్ అడగ్గా బాంబ్ బ్లాస్ట్ జరిగే రోజు సీఎం ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ మొబైల్స్ ఎవరు ట్రేస్ చేయకుండా తన మొబైల్ అక్కడే పెట్టేశానని, ఇప్పుడు నా దగ్గర ఆ ఎవిడెన్స్ లేదని సిరి చెప్తుంది. నువ్వు ఈ కేసుకి సహకరించట్లేదని విక్రమ్ చాలా కోప్పడతాడు. విక్రమ్ కి సిరి అండ్ గోవింద్ మీద అనుమానం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే సీఎం కొడుకు విశ్వ కూడా అక్కడికి రావడంతో విశ్వాని కూడా విక్రమ్ కొన్ని క్వశ్చన్స్ వేసి తన మీద కూడా నిఘా ఉంచడం స్టార్ట్ చేస్తాడు. దొరికిన ఆధారాలతో ఆ కేసు గురించి విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా సీఎం బ్లాస్ట్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న ఎన్ఎన్సీ ఛానల్ మీద వీళ్ళకి అందరికన్నా అంత త్వరగా ఎలా ఈ న్యూస్ అందిందని ఎన్ఎన్సీ ఛానల్ యొక్క సీఈఓ పైన విక్రమ్ కి బాగా డౌట్ వస్తుంది. క్రైమ్ సీన్ లో దొరికిన కొన్ని ఎవిడెన్స్ సహాయంతో డాగ్ స్క్వాడ్ ని ఎన్ఎన్సీ న్యూస్ ఛానల్ కి తీసుకుని వెళ్ళగా ఆ డాగ్స్ అయితే ఆ ఛానల్ సీఈఓ అయిన చేతన్ దగ్గరికి వెళ్తాయి. దీంతో విక్రమ్ నిమిషం ఆలస్యం చేయకుండా చేతన్ ని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. విక్రమ్ చేతన్ తో నువ్వు ఇంత తెలివిగా చేసి చివరికి కుక్కలకి దొరికిపోతావు అని అనుకోలేదని చేతన్ ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. చేతన్ ముందు తన ఐడి కార్డ్ ని ముందు పెట్టి బ్లాస్ట్ తర్వాత ఆ క్రైమ్ స్పాట్ లో నీ ఐడి కార్డ్ దొరికిందని, నువ్వు సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏం చేస్తున్నావు అని విక్రమ్ చేతన్ అయితే అడుగుతాడు. చేతన్ దానికి జవాబుగా అది క్రైమ్ స్పాట్ కన్నా ముందు అది సీఎం క్యాంప్ ఆఫీస్ అని, ఒక జర్నలిస్ట్ గా మేము సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఎందుకు వెళ్తామో మీకు తెలియదా అని విక్రమ్ కి తిరిగి కౌంటర్ వేస్తాడు చేతన్. అసలు చనిపోయాడనుకున్న సీఎం తిరిగి వచ్చాడు, కానీ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడని చెప్పి మనము అక్కడున్న ఒక బాడీని సీఎం బాడీ అనుకొని దాన్ని దహనం కూడా చేశామని, ముందు మీరు ఆ బాడీ ఎవరిది, అతను ఆ బ్లాస్ట్ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నాడు అది తెలుసుకోండి అని విక్రమ్ కైతే సూటిగా క్వశ్చన్ వేస్తాడు మన చేతన్. విక్రమ్ అయితే జవాబు చెప్పలేక స్టన్ అయిపోతాడు. అలా చేతన్ విక్రమ్ ని ఆ క్వశ్చన్ అడిగాడో లేదో వెంటనే టీవీలో ఎన్ఎన్సీ న్యూస్ ఛానల్లో తను అడిగిన క్వశ్చన్ అక్కడున్న న్యూస్ రీడర్ పోలీసుని అయితే అడుగుతుంది. అంత త్వరగా ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయిందో తెలియక విక్రమ్ షాక్ అయ్యి చేతన్ మీద కోప్పడి ఎలాగైనా నిజాన్ని తెలుసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే విక్రమ్ కి తన పై ఆఫీసర్ నుంచి కాల్ వచ్చి నువ్వు అక్కడ అసలు ఏం చేస్తున్నావని, నువ్వు నాకు రిపోర్ట్ చేస్తే కన్నా ముందే న్యూస్ ఛానల్లో అదంతా వస్తుందని, నువ్వు త్వరగా ఈ కేసు క్లోజ్ చేయాలని, లేదంటే నేను వేరే ఆఫీసర్ ని ఈ కేసుకి అపాయింట్ చేస్తానని విక్రమ్ కి అయితే చెప్తాడు. విక్రమ్ కి చాలా షేమ్ గా అనిపించి ఈ కేసు మీద మరింత ఫోకస్ అయితే పెడతాడు. విక్రమ్ బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తాడు. కానీ ఎంత చెక్ చేసినా అక్కడ సిరి లోపలికి వెళ్ళడం ఉండడం తప్ప తనకేమీ కనిపించదు. బాగా ఆలోచించి చూస్తే ఎన్సీసీ న్యూస్ ఛానల్ పెట్టినప్పటి నుంచి
వాళ్ళు చేయబోయేది ఎప్పుడు న్యూస్ ఛానల్లో చెప్పడం వాళ్ళకి అలవాటు. అందుకని సీఎం బాంబ్ బ్లాస్ట్ జరిగే ముందు రోజు తర్వాత రోజు న్యూస్ ఏమైతే టెలికాస్ట్ అయిందో అది చూడడం అయితే విక్రమ్ స్టార్ట్ చేస్తాడు. తనకి బ్లాస్ట్ జరిగిన ముందు రోజు ఎన్ఎన్సీ న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ అయితే దొరుకుతుంది. ఆ న్యూస్ లో సెంట్రల్ జైల్లో 2 ఖైదీలు గొడవపడి అందులో బాంబుల శివ అనే అతను బాగా తీవ్రంగా గాయపడ్డాడని ఒక న్యూస్ అయితే విక్రమ్ చూస్తాడు. ఈ క్లూతో అసలు ఆ బాంబుల శివ ఎవరు అని ఆ సెంట్రల్ జైలుకి వెళ్లి అక్కడున్న జైలర్ ని ఆ ఖైదీని చూపించమని అడుగుతాడు. కానీ ఆ జైలర్ బాంబుల శివాని చూపించడంలో తడబడుతూ ఉంటాడు. దీంతో విక్రమ్ కి మరింత అనుమానం పెరిగిపోయి ఆ ఖైదీని బయటకు తెప్పించి చూడగా ఆ ఖైదీ ముఖానికంతా క్లాత్ చుట్టేసి ఉంటారు. అతను చాలా గాయపడ్డాడని ఆ కట్టు తీయొద్దని జైలర్ ఎంత చెప్తున్నా విక్రమ్ ఆ కట్టు తీపిచ్చి చూడగా అది ఆ బాంబుల శివ కాదు. విషయం ఏమిటంటే ఆ బాంబుల శివాని జైలు నుంచి అక్కడున్న జైలరే బయటికి తప్పించి ఉంటాడు. అందుకని ఆ జైలర్ చాలా భయపడిపోయి తన దగ్గర ఉన్న గన్ తో సూసైడ్ చేసుకుంటాడు. విక్రమ్ అసలు ఏం జరుగుతుంది అని తన టీమ్మేట్ ని అడగ్గా ఈ బాంబుల శివ అనే వ్యక్తిని ఎమ్మెల్యే మనీ అనే అతను తరచూ వాడుకుంటూ ఉంటాడని, తనకు అవసరమైన ఈ బాంబుల శివాలో వేరే కొత్తని ఉంచి బయటకు పంపించి తన ద్వారా పని చేయించుకొని మళ్ళీ జైలుకు వచ్చి తీసుకుని వచ్చేస్తారని, కానీ ఈసారి అతను ఇంకా రాలేదని ఈలోగా మనం పట్టుకున్నామని తన టీమ్మేట్ అయితే విక్రమ్ కి చెప్తాడు. దీని గురించి ఎమ్మెల్యే మనీని ఇంటరాగేట్ చేయాలి అనుకున్న సమయంలో ఈలోగా ఎవరో ఎమ్మెల్యే మనీని యాక్సిడెంట్ చేసి చంపేస్తారు. ఎమ్మెల్యే మనీ చనిపోవడంతో విక్రమ్ కేసులో స్టక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. తన పై ఆఫీసర్ నుంచి ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. విక్రమ్ కి తన పై ఆఫీసర్ ఒక్కరోజు మాత్రమే గడువిస్తాడు ఈ కేసు క్లోజ్ చేయడానికి. సీన్ కట్ చేస్తే సిబిఐ ఆఫీసర్ విక్రమ్ కి ఒక క్లూ అయితే దొరుకుతుంది. చేతన్ నడిపించే న్యూస్ ఛానల్ యొక్క సింబల్ తను గోవింద్ మెడపైన కూడా చూసి ఉంటాడు. ఇంకా సిరి యొక్క ఆఫీస్ రూమ్ లో అలాంటి సింబల్ తో ఉన్న ఒక బొమ్మను కూడా చూస్తాడు. దీంతో వీళ్ళ ముగ్గురికి ఏదో ఇంటర్లింక్ ఉందని తెలుస్తుంది. బ్లాస్ట్ జరిగిన రోజు ఒక డ్రైవర్ కొంత టైం కనిపించకుండా పోయి ఉంటాడు. విక్రమ్ ఆ డ్రైవర్ ని కొట్టి నిజం చెప్పమని అడగ్గా సిరి మేడం ఒక అతన్ని డ్రైవర్ విషయంలో ఆ రోజు కారులో కూర్చోబెట్టారని, నేను ఒక దగ్గర దిగిపోయి ఆఫీస్ కి రాలేదని విక్రమ్ అయితే ఆ డ్రైవర్ చెప్తాడు. విక్రమ్ కేస్ కి చాలా దగ్గరగా రీచ్ అయ్యాడని చేతన్ తెలుసుకొని విక్రమ్ కి సహాయం చేయడానికి అసలు ఆ రోజు ఏం జరిగిందో చేతన్ విక్రమ్ కి చెప్తాడు. ఆ డ్రైవర్ స్థానంలో నేనే డ్రైవర్ గా వేషం వేసుకొని సిరితో క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళానని చేతన్ చెప్తాడు. సిరి సీఎం గారికి వీడియో చూపించడానికి లోపలికి వెళ్లడంతో నేను ఆఫీస్ లోపలికి వెళ్లి అన్ని గమనిస్తూ ఉన్నాను. అప్పుడు బాంబుల శివ ఆ ఆఫీస్ లో బాంబుని ఫిక్స్ చేస్తూ ఉండగా నేను ఆ బాంబుల శివాని ఆపడానికి ట్రై చేశానని చేతన్ చెప్తాడు. కానీ అప్పటికే ఆ బాంబులో టైం చాలా తక్కువ ఉండటంతో ఆ బాంబుల శివాని సీఎం కుర్చీ పైన వేసి నేను అక్కడి నుంచి వచ్చేసానని, మీరు సీఎం అనుకొని ఆ బాంబుల శివ శవానికి దహన క్రియలు చేశారని చేతన్ విక్రమ్ తో చెప్తాడు. చేతన్ విక్రమ్ మాట్లాడుతూ ఉండగా సడన్ గా కొంతమంది ఆ సిబిఐ ఆఫీస్ కు వచ్చి చేతన్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చేతన్ ఇంకా విక్రమ్ వాళ్ళతో బాగా ఫైట్ చేస్తూ ఉంటారు. ఒకనొక టైంలో విక్రమ్ ని చేతన్ కాపాడుతాడు. అక్కడున్న వాళ్ళందరినీ చేతన్ బాగా కొట్టేసి విక్రమ్ ఇంకా చేతన్ రిలాక్స్ అవుతూ ఉండగా అప్పుడు చేతన్ విక్రమ్ కి సిరి సీఎం గారికి చూపించిన వీడియోలో ఏముందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ రూమ్ లో ఒక కెమెరా అయితే చేతన్ ఎవరికి తెలియకుండా ఫిక్స్ చేసి ఉంటాడు. ఆ కెమెరా ఉన్న స్పాట్ లో సీఎం కొడుకైన విశ్వ మరో కార్యకర్తతో కలిసి ఇప్పటికే నా తండ్రి చాలా చూశారని, తనని మర్డర్ చేయించి ఆ సానుభూతితో నేను సీఎం అవ్వాలని విశ్వ ప్లాన్ చేస్తూ ఉండడం ఆ కెమెరాలో అయితే రికార్డ్ అవుతుంది. ఆ రోజు సిరి కూడా ఈ వీడియోని సీఎం కి చూపించి మీ కొడుకు విశ్వ ఈ రోజు బాంబ్ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆ వీడియోని చూపిస్తుంది. సీఎం కూడా ఎవిడెన్స్ చూడడంతో సిరి ఇంకా గోవింద్ తో ఈ విధంగా సేఫ్ హౌస్ కి వెళ్ళిపోయాడని చేతన్ విక్రమ్ తో చెప్తాడు. దీంతో విక్రమ్ ఆ వీడియోని సీఎం గారికి ఇంకా అందరికి చూపించి తన కొడుకు విశ్వాని అరెస్ట్ చేస్తాడు. అప్పటికే వేరే దేశంకి వెళ్ళిపోయి పరారీలో ఉన్న మరో కార్యకర్త యొక్క పాస్పోర్ట్ ని సీజ్ చేస్తారు. దీంతో అతను ఏ కంట్రీ వెళ్ళలేక ఎక్కడో ఇరుక్కుని పోయి ఉంటాడు. ఈ విధంగా విక్రమ్ ఆ కేసు ని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసి తన పై ఆఫీసర్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే సీఎం ప్రజాపతి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి అక్కడికి వచ్చి అక్కడున్న చేతన్ని నీ వల్లే ఇదంతా సాధ్యమైందని, నా ఇంట్లోనే నన్ను చంపడానికి కుట్ర జరిగిందని, నువ్వు ఈ విషయాన్ని చాలా తెలివిగా కనుక్కొని నిర్భయంగా అందరికీ చెప్పినందుకు చాలా ధన్యవాదాలని సీఎం చేతన్ కైతే చెప్తాడు. దానికి చేతన్ చాలా కోపంగా అసలు నీ యొక్క దుర్మార్గాన్ని బయట పెట్టడానికి ఆ కెమెరా ఆ మీటింగ్ రూమ్ లో పెట్టానని, కానీ తెలిసో తెలియక నీ కొడుకు ఆ కెమెరాకి దొరికిపోయాడని, నిన్ను మాత్రం వదిలేది లేదని, ఎలాగైనా నీ యొక్క నిజస్వరూపం ప్రజలందరికీ తెలియచేస్తానని చేతన్ సీఎం కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
చేతన్ మాటలకి సీఎం కి చెమట్లు కారిపోతాయి. దీంతో ఇప్పటి వరకు సీఎం ప్రజాపతి చాలా నిజాయితీ గల నాయకుడని అనుకున్నాం కదా, కానీ తన వెనక కూడా చికటి కోణం ఉందని మన చేతన్ కైతే గట్టి నమ్మకం. దీంతో ఈ ప్రతినిధి సినిమా సీక్వెల్ మరొకటి ఉందని మనందరికీ అర్థమవుతుంది. ఇంతటితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.